రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఈ నెల 19వ తేదీన నిర్వహించే హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళనం ఉత్సవ కమిటీ అధ్యక్షులు డాక్టర్ రంగారావు తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక అతిథి గృహం ఆవరణలో హిందూ సమ్మేళన ఆహ్వాన పత్రికను చిన్నశంకరంపేట మండల హిందూ సమయంలో ఉత్సవ కమిటీ విడుదల చేశారు. సందర్భంగా కమిటీ అధ్యక్షులు డాక్టర్ రంగారావు మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర దేవాలయం వద్ద హిందూ సమ్మేళనం చేపట్టడం జరిగిందని, హిందూ బంధువులంతా పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి మన దేశాన్ని తిరిగి విశ్వ గురువుగా నిలపాలనే లక్ష్యంతో నేటి కాలమాన పరిస్థితుల్లో ఎదురవుతున్న అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు హిందువుల ఐక్యత ఎంతో అవసరమని, హిందూ సమాజం పట్ల గౌరవం, ఏకాత్మక భావన, స్వధర్మం పట్ల అంకిత భావం వంటి వాటిని వికసింప చేసేందుకే హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళనం చిన్నశంకరంపేట ఉత్సవ కమిటీ అధ్యక్షులు డాక్టర్ రంగారావు, ఉపాధ్యక్షులు మల్లికార్జున్, డాక్టర్ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి నీలాశ్యామ్, కోశాధికారి బండారు శంకర్, వనం నర్సింహులు, సభ్యులు బౌద్ధిక్ ప్రముఖ్ లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రియమైన మిత్రులకు మరియు మా బంధుమిత్రులందరికీ మనవి ఏమనగా, మన మండలంలో 19/4/2026 ఆదివారము సమయము 4 గంటలకు వేదిక సోమేశ్వర ఆలయము చిన్నశంకరంపేట వద్ద మన మండలంలో హిందూ సమ్మేళన ఆహ్వాన పత్రికను హిందూ సమ్మేళనము ప్రారంభించబడుతున్నది. కావున మీరు అందరూ హిందువులు వచ్చి దానిని దిగ్విజయం చేయగలరని మా యొక్క ప్రార్థన. ఒకటి. రెండవది, మనము కడప లోపటనే కులము కానీ కడప దాటినాక అందరము హిందువులమే. అటువంటప్పుడు మనం కుల మత భేద విచక్షణము ఏది లేకుండా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని మా యొక్క మనవి. ఇట్లు దేశానికి ఆత్మ హిందూ ధర్మం హిందూ సంస్కృతి కావున హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసే సమైక్యపరిచి మన దేశాన్ని తిరిగి విశ్వరూపంగా నిలపాలనే లక్ష్యంతో నేటి కాలమాన పరిస్థితుల్లో ఎదురవుతున్న అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు హిందువుల ఐక్యత అవసరం. హిందూ సమాజం పట్ల గౌరవము, ఏకాత్మత భావన, సర్వం పట్ల అంకిత భావం వంటి వికసింపజేసేందుకు మీ అందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడమైనది. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంలో మన సకుటుంబ సమేతంగా పాల్గొని అందరూ దిగ్విజయం చేయగలరని మా యొక్క మనవి. కొన్ని హోమ కార్యక్రమములు మరియు సాంస్కృతిక కార్యక్రమములు జరపబడును. కల్చరల్ భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమములు జరపబడును. కావున అందరూ విచ్చేసి దిగ్విజయం చేయాలని హిందువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.